2 టర్మ్స్ అధికారం ఇచ్చారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రత్యామ్నాయం అని వచ్చింది, అధికారం వచ్చింది. కాబట్టి రేపు పొద్దున ఇక్కడ 2 పార్టీలే ఉన్నప్పుడు 3వ ప్రత్యామ్నాయం అనుకునేటువంటి పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశం సంఖలో దూరినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆటోమేటిక్ అవకాశం కదా. రెండవది కాపు సామాజిక వర్గం అనేటువంటి వాళ్ళ ఆశలని అడుగంటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. బట్ కాపులకంటూ లైఫ్ ఇచ్చింది ఎవరైనా ఉంటే భారతీయ జనతా పార్టీ. కాపులకి సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు మొట్టమొదట వాళ్ళ ఇంటెన్షన్ తెలియజేసింది 98లో ఫస్ట్ భారతీయ జనతా పార్టీనే. ఆ తర్వాత అత్యధికంగా భారతీయ జనతా పార్టీలోనే కాపులకు అవకాశాలు దక్కినాయి. కన్నా లక్ష్మీనారాయణ ఎవరు, సోమవీర్రాజు ఎవరు, వీళ్ళందరూ కూడా బలమైనటువంటి శక్తులుగా ఇచ్చింది పార్టీ. కాబట్టి కాపు సామాజిక అక్కడ బండి సంజయ్ చేసినా లేకపోతే అరవిందం చేసుకొచ్చినా ముందుకు తీసుకొచ్చి పెట్టినా కాపు సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నది భారతీయ జనతా. అది మొన్ననే కదా ఎన్నికలకు, అది తెలంగాణ ఎన్నికలకు ముందు, మనది ఎన్నికలకు ముందు మార్చాల చాలా ఉన్నట్టు కదా లెక్క. అది దానికి కారణం ఏంటి, పవన్ కళ్యాణ్ అడ్డు చెప్పాడని. పవన్ కళ్యాణ్ ఫీలింగ్ ఏంటి, మీరు కాపు నాయకుని తేవడం ద్వారా నాకు ప్రత్యామ్నాయంగా ఇంకొక లీడర్ని పెడుతున్నారు, మీరు కాపు ఓటు బ్యాంక్ నాకే పోలరైజ్ కావాలి కదా అని ఈయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ అట్లా లెక్క కాదు కదా ఆయనకి. కాపుల కంటే తనే ప్రతినిధి అని ఉండాలి మా మిత్రపక్షంలో అనేది. పవన్ కళ్యాణ్ అసంతృప్తిని చల్లార్చడానికి ఈయన తీసేశారు సోమవీర్రాజు, కమ్మ సామాజిక వర్గాన్ని ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు అసంతృప్తిని పట్టించుకోనక్కర్లేదు కదా లెక్క, ఆ రూట్లో ఉంది.